గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా తిథి వార నక్షత్ర యోగకరణాది పంచాంగ వివరాలు ముందుగా చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 10వ నెల 2023 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం. తదియ తిథి రాత్రి 10:53 వరకు, తదుపరి చతుర్థి. రోహిణీ నక్షత్రం ఈనాడు పూర్తిగా ఉన్నది. వర్యాన్యోగం సాయంత్రం 6:27 వరకు, తదుపరి పరిఘ యోగం. వణజీకరణం ఉదయం 11:11 వరకు, తదుపరి భద్రకరణం. ఈ భద్రకరణం రాత్రి 10:53 వరకు, తదుపరి భవకరణం. వర్జ్యం రాత్రి 10:04 నుండి 11:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:28 నుండి 11:18 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:54 నుండి తెల్లవారుజామున 4:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి విశేషం చంద్రోదయ గౌరీ వ్రతం. దీన్ని చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పిలుస్తారు. వ్యవహారంలో దీన్ని అట్లతద్ది అని కూడా పిలుస్తారు. ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియ నాడు గౌరీ ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటి విధానంగా మనకి శాస్త్రంలో చెప్పబడ్డది. మన సంప్రదాయంలో 365 రోజులు కూడా ప్రతి తిథి ఒక్కొక్క ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది. అందున కొన్ని తిథుల నాడు నైమిత్తికమైనటువంటి తిథులలో కొన్ని వ్రతాలు నోములు విశేషంగా చెప్పడం జరిగింది. అటువంటి వాటిల్లో అట్లతద్ది వ్రతం అని ఈనాడు చేస్తారు. పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అవివాహితులైనటువంటి వాళ్ళని ప్రధానంగా సూర్యోదయానికి ముందే లేపి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త సమయంలో రోజంతా వాళ్ళు ఉపవాసం ఉండాలి కనుక ఆ సమయంలో నిద్రలేపి వాళ్ళు దంతధావనాది కార్యక్రమాలు పూర్తయిన తరువాత వారికి దధ్యన్నం అనగా పెరుగన్నాన్ని పెడతారు. తరువాత రోజంతా కూడా ఈ ఆడపిల్లలు ఉపవాసం ఉంటారు. వాళ్ళకి యాక్యాళిగా ఆట విడుపుగా ఈనాడు ఈ చంద్రోదయ ఉమావ్రతం నాడు ఊయలలు ఊగటాన్ని విశేషమైనటువంటి సంప్రదాయంగా ఆచారంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇట్లా రోజంతా కూడా ఉపవాసం ఉన్న తరువాత సాయంకాలం చంద్రోదయం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క వేదికను చక్కగా ఒక పీఠం మీద అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి కలశ రూపంలో కానీ లేదా చిత్రపటాన్ని కానీ పెట్టి ముందుగా గణపతి పూజ చేసిన తరువాత అమ్మవారికి గౌరీ పూజ చేస్తారు. ఇది కొన్ని ప్రాంతాలలో మనం నిత్యం వినియోగించేటటువంటి గుండ్రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేయటం. కొన్ని ప్రాంతాలలో ముళ్ళవంగ చెట్టు అని దొరుకుతుంది. ఆ ముళ్ళవంగ చెట్టుని చక్కగా పూజ చేసి తీసుకొచ్చి కూడా ఆ గౌరీదేవిగా భావన చేసి గౌరీ పూజను చేస్తారు. అమ్మవారికి ఈనాడు ఈ గౌరీ పూజలో భాగంగా విశేషమైనటువంటి నివేదనగా అపూపాలను అనగా మనం నిత్యం భుజించేటటువంటి అట్లు, వీటిని అపూపములు అని సంస్కృతంలో పిలుస్తారు. దోశలని కూడా కొన్ని ప్రాంతాలలో అంటారు. వీటిని 9 లేదా 11 సంఖ్యలో అమ్మవారికి నివేదన చేసి ఒక 5 ముత్తైదువులకు ఒక పురుషుడికి కూడా దీన్ని వాయన రూపంలో ఇచ్చి ఉద్యాపనాది కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఏమిటి దీని విశేషమంటే అవివాహితులైనటువంటి స్త్రీలకు చక్కటి జీవిత భాగస్వామి లభిస్తాడు. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు దీన్ని ఆచరించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యతతో పాటు దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి సత్సంతాన సౌభాగ్యాలను కూడా గౌరీదేవి ప్రసాదిస్తుంది అని విశ్వాసం. ఈ అట్లతద్ది వ్రతాన్ని అనేక చోట్ల ఆచరిస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈనాడు ఉపవాసం అనేది చాలా ప్రధానంగా చెప్పబడింది. ఈ వ్రత కథలో కూడా ఒక సుకుమారి అయినటువంటి రాచస్త్రీ అనగా రాజకన్య పగలంతా కూడా ఉపవాసం ఉండి నీరసించిపోతే చంద్రదర్శనం కాకుండా భోజనం చేయడం కష్టమైనటువంటి సమయంలో ఆవిడ నీరసపడిపోయినప్పుడు తన అన్న ఒక మంటను ఏర్పాటు చేసి అద్దంలో చంద్రబింబంగా భ్రమింపజేసి చూపిస్తే చంద్రోదయానికి ముందే ఆవిడ భోజనం చేస్తుందట. తదనంతరం తనతో పాటు వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరికీ వివాహం అవుతుంది. కానీ ఆవిడికి వివాహం కాకపోవటం వల్ల అడవిలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో మనస్తాపం కలిగి వెళుతూ ఉన్నటువంటి సమయంలో గౌరీ పూజ ఆవిడ చేసింది కనుక పార్వతీదేవి ప్రత్యక్షమై
ఆవిడకున్నటువంటి ఆ సంశయాన్ని గ్రహించి ఈ విషయాన్ని చెప్తుంది. చంద్రదర్శనం కాకుండా నీవు భోజనం చేశావు కనుక వ్రత ఫలం నీకు సంపూర్ణంగా రాలేదు అని చెబితే ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చి ఆ చంద్రోదయ ఉమావ్రతాన్ని చేయటం వల్ల సమస్త శుభాలను పొందినట్టుగా మనకి ఈ వ్రత కథలో చెప్పడం జరిగింది. అటువంటి సోమార్థాంగ నివాసిని అయినటువంటి ఈశ్వరార్థాంగ నివాసిని అయినటువంటి ఉమాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మనందరికీ లభించాలి అని అమ్మ యొక్క శ్రీచరణాలను ప్రార్థిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాసుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని ఆచరించడం ద్వారా ఈరోజు శుభ ఫలితాలని పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అంశాలని ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అయితే ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు మంగళవారం, తదియ తిథి, రోహిణీ నక్షత్రం. ఈరోజు అట్ల తదియగా ప్రజలందరూ కూడా సర్వ సౌభాగ్యాల కోసం, మరీ ముఖ్యంగా స్త్రీలు ప్రత్యేకించి సౌభాగ్యాన్ని ఆశించేటువంటి వారు ఈ అట్ల తద్ది నోముని చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మరో విశేషం, అట్ల తద్దితో పాటుగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం. ముఖ్యంగా ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రగ్రహం సింహరాశి యందు, తులారాశి యందు రవి, బుధ, కుజగ్రహాలు సంచారం చేస్తూ ఉండగా కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే రాహుకేతువులు మీన, కన్యా రాశులు యందు సంచరిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్ర సంచారం వృషభ రాశిలో ఉండబోతూ ఉన్నది. ఇటువంటి స్థితిలో 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా చంద్ర సంచారము 2వ స్థానమందు ఉండడం వల్ల మాటకి సంబంధించినటువంటి విభేదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. కొంత ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబానికి కొంత తక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఉద్యోగ పరిస్థితులు ఈరోజు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల్లో కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని దాటి మేషరాశి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరిస్థితులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు తీసుకునేటువంటి వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలలో లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మానసిక ప్రశాంతత అనేటువంటిది మేషరాశి వారికి కొంత తక్కువగా ఉంటుంది. పని ఒత్తిడితోటి ఈరోజు ఎక్కువగా కాలాన్ని గడపడానికి, దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వర ఆరాధన లేదా విఘ్నేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2, తూర్పు దిక్కు ప్రయాణము ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. జన్మచంద్రుని యొక్క సంచారం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. ఉత్సాహంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా అభివృద్ధి పదంలో ఉన్నాయి. కుటుంబ ఆరోగ్య విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే ఆర్థికంగా ఎదుగుదలకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణం చేస్తారు. సహపంక్తి భోజనాలు చేయడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు ఈ రాశి వారికి ఈరోజు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి మార్పులకి కూడా ఈరోజు గ్రహస్థితి మీకు కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై
మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ప్రయాణాలు అధికంగా చేసేటువంటి రోజుగా ఈ రోజును చూడవచ్చును. శరీర అలసట కొంత అధికంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, శుభవర్తమానాలు లేదా శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. శరీరం కొంత వ్యయ ప్రయాసలకు లోనయ్యేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో అధికంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. కుటుంబంతో సమయాన్ని ఎక్కువగా వెచ్చించకుండా మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తులలో, అంటే మీకుండేటువంటి వృత్తి ప్రవృత్తులలో కొంత అధికంగా సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనసుకి నచ్చినటువంటి పని కాక కొంత నచ్చకపోయినప్పటికీ కొన్ని కార్యక్రమాలని ఈరోజు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సొంత ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకి ప్రయాణం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈరోజు సూర్యారాధన చేయడం, సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయ పారాయణ కానీ లేదా శ్రవణం కానీ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు చంద్ర సంచారం లాభస్థానమందు ఉండడం మానసిక ప్రశాంతతని సూచిస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ రవికుజ దోషము, అష్టమ శనేశ్వరుని యొక్క దోషం అధికంగా ఉన్న కారణం చేత ఈరోజు ప్రారంభించేటువంటి పనులలో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. కాబట్టి మంచి ముహూర్తాన్ని చూసి పనులను ప్రారంభం చేయండి. దూర ప్రాంత సంచారానికి, విదేశీ యానానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ప్రారంభించడం ద్వారా సఫలీకృతం అవ్వడానికి అవకాశం అధికంగా ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల్ని సందర్శనం చేస్తారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తారు. పూర్వకాలంలో మీరు పనిచేసినటువంటి ఆయా సంస్థలలో ఉన్నటువంటి మిత్రులతోటి సంభాషణ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈరోజు చాలా కలిసి వస్తుంది. అదృష్టం వెన్నంటే ఉండడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో అధికమైనటువంటి కాలాన్ని గడపడానికి, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని తక్కువగా గడపడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. పని ఒత్తిడితో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఉద్యోగపూర్వకమైనటువంటి కొంత జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపార మార్పుల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగడానికి ఆస్కారం ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈరోజు గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు సింహరాశి వారికి దశమ కేంద్రమందు చంద్రుని యొక్క సంచారం వల్ల ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి కావడానికి లేదా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. జన్మ శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఈరోజు ఇవ్వబోతూ ఉన్నది. లగ్జరీ వస్తువుల కొనుగోలు, నూతన వాహనాల యొక్క కొనుగోలు లాంటి వాటికి అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా వృత్తి ఉద్యోగాలలో
గుర్తింపు సాధించడానికి, సన్మాన సత్కార్యములు పొందడానికి అవకాశం ఉన్నది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా తొందరగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 8, అలాగే పడమర వైపు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు, వృత్తి ప్రవృత్తులలో కొంత అధికంగా నిమగ్నమై పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ ఉన్నతాధికారులతోటి సఖ్యత వాతావరణం పెరగడానికి, మీరు చేసేటువంటి పని, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈరోజు చాలా దోహదపడడానికి అవకాశం ఉన్నది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నది. నూతన వస్తువులు, వస్త్రములు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి ఈరోజు చాలా ఉపకరిస్తుంది. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా బంధుమిత్రులతోటి ఏదైనా ఒక ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము, కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అధికమైనటువంటి సమయం ఉద్యోగంలో వెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవి బుధ కుజుల యొక్క సంచారము, అష్టమ చంద్రుని యొక్క స్థితి ఈరోజు కొంత శారీరక శ్రమని అధికంగా సూచిస్తూ ఉన్నది. ఈరోజు కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడతారు. ప్రయాణాలు చేయడం వల్ల కొంత అలసిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకంగా మీరే వ్యవహరిస్తూ ప్రతి చిన్న పనిని కూడా మీరే స్వయంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఈరోజు కొంత అధికంగా ఉంటుంది. దీనివల్ల కుటుంబంతో కొంత సమయాన్ని వెచ్చించలేకపోతారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. తులారాశి వారు ఈరోజు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయడం లేదా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. పడమర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానమందు రవి బుధ కుజగ్రహాలు కొంత శ్రమని, ఖర్చుని సూచిస్తూ ఉన్న సప్తమ చంద్రుని యొక్క సంచారం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మానసిక సౌఖ్యానికి, యశస్సుకి అనగా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో మీ యొక్క పనితనాన్ని గుర్తించి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీ యాజమాన్యం మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనగా గుర్తింపు పొందేటువంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. 10 మందిని కలుపుకుని ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తారు. దాంపత్య జీవనంలో జీవిత భాగస్వామి చెప్పేటువంటి నిర్ణయాలని గౌరవించడానికి లేదా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఆచితూచి ముందుకు వెళ్ళడానికి ఈరోజు ఎక్కువగా అవకాశం ఉన్నది. అలాగే మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శన, నచ్చినటువంటి ప్రాంతంలో భోజనం చేసేటువంటి పరిస్థితులు, సహపంక్తి భోజనం చేసేటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై వైష్ణవ క్షేత్ర సందర్శనం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య
9, అలాగే దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠచంద్రుడు లాభస్థానమందు ఏర్పడినటువంటి త్రిగ్రహ కూటమి వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రుణబాధలను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. సొంత ప్రాంతాలకి వెళ్ళడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, లేదా మానసిక ప్రశాంతత కోసం మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉన్నది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని విధంగా కొన్ని కొత్త అవకాశాలు, ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు ఈరోజు రానున్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల తాలూకు విషయాలు కానివ్వండి, ఆగిపోయినటువంటి పనులు కానివ్వండి, అవన్నీ కూడా చాలా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈరోజు మీకు అవకాశం లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగ మార్పుకి లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు పొందడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, మరీ ముఖ్యంగా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రంలో దిగ్బలాన్ని రవి కుజగ్రహాలు పొందినటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగాల్లో ఎనలేనటువంటి గౌరవానికి ఈరోజు అవకాశం ఉంటుంది. అయితే మనసుకి నచ్చినటువంటి పనులను కాక కొన్ని సందర్భాల్లో అయిష్టంతోనైనా సరే కొన్ని పనులని ఈరోజు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి చిన్న సమస్యలు కొంత మానసికమైనటువంటి ప్రశాంతతని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని అనుసరిస్తూ ఉండడము, మీరు చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడము, మీ సలహాలని అన్నింటినీ కూడా అనుసరిస్తూ ఉండడం లాంటి అంశాలు కొంత ఊరటని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంత జాప్యంతో కూడి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో బుద్ధి చాంచల్యం ఏర్పడుతూ ఉంటుంది. అనగా ఆలోచన చేసేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహం చాలా ఖచ్చితంగా ఈ రాశి వారికి అవసరం. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత ఈరోజు అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు మిశ్రమమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చు. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వర ఆరాధన లేదా విఘ్నేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలకి సమయాన్ని అధికంగా వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడానికి లేదా దైవ దర్శనాలు, దూర ప్రాంత సంచారం చేయడానికి ఈరోజు గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, తీర్థయాత్రల సందర్శనము ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కించిత్ అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపూర్వకంగా ఉన్నతాధికారులతోటి చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. ఈ రాశి వారికి ప్రత్యేకించి
జన్మ రాశిలోనే శనిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల ఈరోజు కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. వ్యాపార పరంగా కొంత పరిస్థితులన్నీ కూడా మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం లేనిదే ఎటువంటి సొంత నిర్ణయము కూడా తీసుకోకూడదు. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి కొంతవరకు మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు మాత్రం ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల శ్రద్ధ అవసరం. రహస్యమైనటువంటి విషయాలని బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, మరీ ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ప్రాతకాలం లగాయితూ ఉపవసించి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం ద్వారా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక, సంభాషణ కొంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని అధికంగా వెచ్చిస్తారు. కొన్ని సందర్భాల్లో క్షణికావేశాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సామరస్యంగా ప్రతి వారితోనూ మాట్లాడుతూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కోపంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరాదు. అలాగే సంతోషంలోనూ కోపంలోనూ ఎటువంటి వాగ్దానాలు కూడా ఈరోజు ప్రత్యేకించి చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అష్టమ స్థానంలో రవికుజుల యొక్క సంచారం ఆకస్మికమైనటువంటి ఖర్చుకు దారితీస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కించిత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగానే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. చదువరులకి, మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. దూర ప్రాంత సంచారం చేయడానికి, అలాగే ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు, పాల్గొనేటువంటి ఇంటర్వ్యూలలో కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణ మార్పులకి జాగ్రత్తగా ఉండాలి. నీటికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈరోజు ప్రత్యేకించి సూర్యారాధన, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 9. పడమర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశులకి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు అట్లదద్ది సందర్భంగా అందరికీ కూడా మహాగౌరి యొక్క అనుగ్రహం ఉండాలని, అలాగే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపు గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. పరిహార శాస్త్రంలో ఇంగువకు ప్రత్యేకమైన ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. వ్యతిరేక శక్తులను నిలువరించి అనుకూల శక్తుల్ని పెంపొందింపజేసుకోవటానికి ఇంగువ విశేషంగా సహకరిస్తుంది. దైనందిన జీవితంలో అనేక రకాలైన రుణబాధలతో సతమతమైపోయే వాళ్ళు రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి ఇంగువకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి. ఇంగువలో ముద్ద ఇంగువ అని ఉంటుంది. ఈ ముద్ద ఇంగువ నలుపు రంగులో లేదా పసుపు రంగులో ఉంటుంది. ఈ ముద్ద ఇంగువ 2 కొబ్బరికాయలు ఉపయోగించి ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించడం ద్వారా తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. మంగళవారం మీకు దగ్గరలో పారే నీళ్లు ఉన్నట్లయితే పారే నీళ్ల దగ్గరకు వెళ్ళండి. నది దగ్గరకు కానీ, చెరువు దగ్గరకు కానీ, సముద్రం దగ్గరకు కానీ, ఎక్కడైనా సరే ప్రవాహం ఉన్న చోటుకి
మంగళవారం వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ముద్ద ఇంగువ 2 కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళాలి. ప్రవాహం దగ్గర ఒక కొబ్బరికాయ పీచుతో ఉన్నది ఎడం చేత్తో తీసుకొని ఆ పీచు మీద ముద్ద ఇంగువ ఉంచాలి. అలా ముద్ద ఇంగువ పీచు మీద ఉంచిన తర్వాత ఎడం చేత్తో ఆ కొబ్బరికాయ పట్టుకొని మీకున్నటువంటి రుణబాధలన్నీ మనస్సులో చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని 19 సార్లు అపసవ్య దిశలో ఆ కొబ్బరికాయని తిప్పాలి. అలా తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయ దూరంగా విసిరేయాలి. అలా విసిరేసిన తర్వాత 2వ కొబ్బరికాయ తీసుకుని ఆ 2వ కొబ్బరికాయ ఆ ప్రవహిస్తున్న నీటి దగ్గరే కొట్టాలి. అంటే నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, సముద్రం దగ్గర కానీ అక్కడ 2వ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు 2 కూడా ఆ నీళ్ళల్లో వేసేసి ఆ తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్లు కూడా ఆ నీళ్ళల్లో పోసి మీరు ఆ నదిలోకి దిగి లేదా సముద్రంలోకి దిగి స్నానం చేసి గృహానికి రావాలి. ఇలా ముద్ద ఇంగువకు సంబంధించిన ఈ పరిహారం పాటిస్తే గ్రహాలలో బుధుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా పురోభివృద్ధి సాధించి ఆదాయం పెరిగి అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా ఇంగువ నవగ్రహాల్లో బుధగ్రహానికి ప్రీతిపాత్రమైంది కాబట్టి బుధుడి బలం పెరగటం వల్ల వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ధనం బాగా కలిసొచ్చి అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా ఇంగువ పరిహారం పాటించి గృహానికి వచ్చిన తర్వాత ప్రతిరోజు మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇంగువ తీసుకొని 8 సార్లు అపసవ్య దిశలో తిప్పుకొని ఆ ఇంగువ మీరు దూరంగా పారేసి పని మీద వెళ్ళండి. అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. చేస్తున్న వృత్తిలో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అలాగే ఇంగువ నవగ్రహాల్లో బుధుడికి ప్రీతిపాత్రమైంది కాబట్టి, బుధుడికి ప్రియమైన దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి ప్రతిరోజు కొద్దిగా ఇంగువ తీసుకొని ఉత్తర దిక్కులో చల్లి పని మీద బయటికి వెళ్ళటం ద్వారా బుధగ్రహం అనుగ్రహిస్తుంది. దానివల్ల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఇంగువకు సంబంధించి ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారం పాటించిన తర్వాత 11 వారాల పాటు మీరు ఆ ముద్ద ఇంగువ ఒక తెల్లటి వస్త్రంలో మూటగట్టి మీ దగ్గర ఉంచుకోవాలి. అలా ఉంచుకొని 11 వారాల తర్వాత ఆ మూటని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇంగువ పరిహారం నది దగ్గర లేదా సముద్రం దగ్గర పాటించిన తర్వాత కూడా 11 వారాల పాటు ఆ ఇంగువ మూట మీ దగ్గర ఉంచుకొని తర్వాత ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసినట్లయితే జీవితంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రుణ సమస్యల నుంచి త్వరగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా సరే 11 ఆదివారాలు ఎక్కడైనా పారే నీళ్ళల్లో ఇంగువ విడిచిపెట్టినా లేదా 11 శనివారాల పాటు ఎరుపు వస్త్రంలో ఇంగువ మూటగట్టి ధనం దాచే బీరువాలో దాచిపెట్టినా కూడా అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి మీకు వీలైతే ఆదివారం పారే నీళ్ళల్లో ఇంగువ విడిచిపెట్టండి. ఇలా 11 ఆదివారాలు చేయండి. అలా వీలు కాకపోతే, మీకు పారే నీళ్లు దగ్గరలో లేకపోతే కనీసం 11 శనివారాల పాటు ఎరుపు వస్త్రంలో ఇంగువ మూటగట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. 11 శనివారాలు పూర్తయిన తర్వాత ఎవరు తొక్కని చోట ఆ మూట చెట్టు మొదట్లో వేయండి. ఇలా ఇంగువకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించండి. తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడండి. గణపతి స్వరూపాలలో శ్వేతార్క గణపతి స్వరూపానికి చాలా ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి అని అర్థం. ఆకస్మిక సమస్యల నివారణకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి శ్వేతార్క గణపతికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వకాలం. ఆధ్యాత్మిక సంస్కృతిలో స్త్రీలంటే శక్తి స్వరూపం. అలాంటి ఆ స్త్రీ మనులంతా ఒక్కచోట చేరి చక్కగా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు సౌభాగ్యం శాశ్వతంగా ఉండాలి, కుటుంబం చక్కగా ఉండాలి, అన్నపూర్ణమాత యొక్క దివ్యమైన అనుగ్రహం కుటుంబంలో, ఊరిలో, సమాజంలో, అలాగే దేశం మొత్తం కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా ఆకలి అనేటువంటి ఆ 3 అక్షరాల బాధ లేకుండా
సుసంపన్నంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అని చెప్పి చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే పుణ్యకాలం. అందులో మన తెలుగునాట అత్యంత విశేషంగా జరుపుకునే పుణ్యకాలం అట్ల తద్దియం. అలాంటి ఆ పుణ్య స్త్రీలందరి కోసం ఈరోజు ఒక చక్కనైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఈ మంత్రాన్ని చక్కగా మహిళా తల్లులంతా కూడా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా ఈ మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో పాటుగా అన్నం అంటే కేవలం అన్నమనే కాదు సుమా, మనిషి నిలబడడానికి ఏదైతే శక్తి కోసం ఉపయుక్తమైన పదార్థం ఉన్నదో దానికి అన్నం అని పేరు. అలాంటి ఆ పదార్థాలన్నీ మన ఇంటిలో సమృద్ధిగా ఉండాలి. అందుకే పెళ్లిలో తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడా ఏ సంస్కృతిలో కనబడదు, మన తెలుగునాట మాత్రమే కనబడే సంస్కృతి. నిండుగా ఉండాలి. అన్నపూర్ణ దేశం అంటాం కదా, అందుకే అన్నపూర్ణామాత యొక్క దివ్యమైన మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతున్నాం. ఓం భగవత్యై అన్నపూర్ణాయై నమః. ఓం భగవత్యై అన్నపూర్ణాయై నమః. ఓం భగవత్యై అన్నపూర్ణాయై నమః. చక్కగా ఈరోజు వ్రతముతో పాటుగా వాయనాలతో పాటుగా చక్కగా ఈరోజు ఈ మంత్రాన్ని 11 మార్లు మీరు జపం చేయండి. ఆ అన్నపూర్ణ మాత యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించుకోగలరు. తత్వజ్ఞులైన మహానుభావులు, మహర్షులు, ఆర్యులు తాము వచించి రచించి ఆచరించి చూపిన సూక్తుల సమాహారం ధర్మసార కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. కాలక్షేపం ఈ మాట వినే ఉంటారు. ప్రతి ఒక్కరికి కాలక్షేపం కావాలి. కాలక్షేపం అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆంగ్లంలో టైంపాస్ అన్నదానికి ఇప్పుడు కాలక్షేపము అనే అర్థంలో వాడుతున్నాం. కానీ కాలాన్ని మంచి పనుల యందు వినియోగించడాన్ని కాలక్షేపము. ఇంకొకటి, ఎవరు చేసే పని వలన కాలహ అంటే యముడు క్షిపతి ఎగిరి పడతాడు, అంటే యముడు మన దగ్గరికి రాకుండా మనం చేసే పని వలన దూరంగా భయంగా వెళ్ళిపోతాడట, దానికి కాలక్షేపము అని ఇంకొక అర్థం. సరే, ఇప్పుడు మనం అంటున్న మాట కాలక్షేపము అంటే కాలాన్ని కొనసాగించటం, గడపటం అనే అర్థంలోనే తీసుకుంటే, కొంతమంది కాలాన్ని ఎలా గడుపుతారో మన పెద్దలు చెప్తున్నారు. అది తెలుసుకుని కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం కూడా నేర్చుకోవాలి. ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. జాగ్రత్తగా గమనించాలి. ధీమతాం అంటే బుద్ధిమంతులు, కాలహ గచ్చతి బుద్ధిమంతులకు కాలం గడుస్తుందట. ఎట్లా? ప్రాతః ఉదయం పూట, ద్యూత ప్రసంగేన జూదానికి సంబంధించిన మాటలు మాట్లాడుకుంటూ బుద్ధిమంతులు ఉదయం అంతా గడుపుతారట. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః మధ్యాహ్నం పూట స్త్రీలకు సంబంధించిన మాటలు మాట్లాడుకుంటూ కాలం గడుపుతారు. ఎవరు? బుద్ధిమంతులు. రాత్రౌ చోర ప్రసంగేన రాత్రిపూట దొంగతనాలకు సంబంధించిన మాటలు మాట్లాడుకుంటూ కాలం గడుపుతారట. మహర్షుల వాక్కులు ఎప్పుడూ అలాగే ఉంటాయి. పైకి ఇంకొక అర్థం వచ్చేలాగో అపార్థం కలిగించేలాగానో ఉంటుంది. అయితే అందులో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించాలి. ప్రాతః ద్యూత ప్రసంగేన ఉదయం పూట జూదానికి సంబంధించిన మాటలు అంటే మహాభారతం చదువుతారు అని అర్థం. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః మధ్యాహ్నంలో స్త్రీలకు సంబంధించిన మాటలు మాట్లాడతారు అంటే రామాయణాన్ని అనుసంధానం చేస్తారని అర్థం. రాత్రౌ చోర ప్రసంగేన రాత్రిపూట
దొంగతనాలకి సంబంధించిన మాటలు మాట్లాడతారట. ఏమిటి దొంగతనాలకి సంబంధించిన మాటలు అంటే దొంగ గురించి మాట్లాడాలి, దొంగల గురించి మాట్లాడాలి. ఎవరా దొంగ? ఇంకెవరు? నవనీత చోరుడు, నందకిషోరుడు, గోపీ మానస చోరుడు అని మనం వర్ణిస్తూ ఉంటాం కదా, శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన కథ ఏదది? భాగవతం. ఉదయం పూట భారతం, మధ్యాహ్నమేమో రామాయణం, రాత్రిపూట భాగవతం. ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ చదువుతూ బుద్ధిమంతులు కాలం గడుపుతారు. చాలా గొప్ప శ్లోకం. ఇక్కడ ఉదయం ఏమిటి, మధ్యాహ్నం ఏమిటి, రాత్రి ఏమిటి? ఉదయము అంటే మనం పుట్టినప్పుడు యవ్వనం వరకు అనుకోండి. బాల్యము, కౌమారము అంటే జీవితంలో తొలి దశ, అది ఉదయం. మధ్యాహ్నం జీవితంలో మధ్య దశ. అలాగే రాత్రి అంటే చరమ దశ. ఏది ఎప్పుడు మనకి అక్కడికి వస్తుంది? మహాభారతం ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశం చేసిన మహాభారతంలో చెప్పిన ధర్మాల్ని ఆచరించాలి అంటే జీవితమంతా మధ్యకాలంలో ఆచరించాలి. దీన్నే పగలు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అనుకుంటే ఉదయం మహాభారతం ద్వారా నీతులు తెలుసుకొని, మధ్యాహ్నం ఇదిగో రామాయణంలాగా ఆచరించి, సాయంకాలం రాత్రి మోక్షాన్ని పొందడానికి కావలసిన భాగవతాన్ని అనుసంధానం చెయ్యాలి. అంటే జీవిత ప్రారంభ దశలో ధర్మానికి కట్టుబడి ఆ విశేషాలన్నీ తెలుసుకొని, జీవితం మధ్యలో చివరి వరకు వాటిని ఆచరిస్తూ ఆ ధర్మాచరణ ఫలితంగా మోక్షాన్ని పొందే, మోక్షాన్ని ఇచ్చే భాగవతాన్ని అనుసంధానం చేయడం అంటే చరమదశలో భాగవతాన్ని పొందాలి. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆంతర్యం. రామాయణం, భారతం, భాగవతం ఈ మూడు మానవులకు ఉత్తమమైన జీవన మార్గాన్ని అందించే విజ్ఞాన సర్వస్వాలు.